గోష్ఠి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులంతా కూడా తమ అభిప్రాయాన్ని పంచుకోవడానికి, ప్రచార నిమగ్నమైన భక్తులంతా కూడాను వాళ్ళ అనుభూతుల్ని ఇతరులకు తెలియజెప్పడానికి, లేకపోతే హ్మ్, ఏవైనా ప్రశ్నలు ప్రభుపాద వారి గ్రంథాల నుంచి చదివిన దాంట్లో ఏదైనా పంచుకోవాలనుకున్నా, ఏవైనా ప్రశ్నలున్నా, ఏదైనా చర్చించాలనుకున్నా చేయవచ్చును. ఎవరైనా కీర్తనలు ఆలపించాలనుకున్నా ఆలపించవచ్చును. ఇవన్నీ కూడాను మామూలుగా మనం చేసేటువంటి కార్యక్రమాలు. కాబట్టి దాన్ని మనం ఈరోజు చేయబోతున్నాం. ఈరోజు మనము చైతన్య చరితామృతం కూడా చదువుకున్నాం కదా మాతాజీ. అవును గురూజీ. సో దాంట్లోంచి ఎవరైనా ఏదైనా తెలియజెప్పొచ్చు, దాని సారాంశం ఏంటి, దాంట్లో ఇవాళ చదివిన దాంట్లో ఏమి అర్థమైంది, ఏం చెప్పడం జరిగింది, మీరు అవన్నీ ఇక్కడ మనం చర్చించవచ్చు మాతాజీ. ముందుగా చైతన్య చరితామృతం నుంచి ఇవాళ ఏం చదువుకున్నారో ఎవరైనా చెప్తారా? నేను చదివే దాంట్లో నేను చదివే దాంట్లో అయితే ప్రభుజీ, అంటే చైతన్య మహాప్రభు ఇంకా రామానందరాయల మధ్యన సంభాషణ జరుగుతుంది. అది ఉమ్. విదగ్ధ మాధవం కూడా రూపగోస్వామి నా ప్రభుజీ రాసింది. విదగ్ధ మాధవ. ఆ, అవును మాతాజీ. అందులో ఏమి వివరించారు అనేది ఒక్కొక్క శ్లోకం కూడా చెప్పారు ప్రభుజీ. అంటే రాధారాణి ఎలా ఫీల్ అయింది, ఆ, అలా కృష్ణుడు ఏమన్నాడు, విశాఖ సఖితో ఏమన్నాడు, ఇలా ప్రభుజీ. ఉమ్. ఓకే. ఒక చోట ఏమన్నారు? అంటే ఒక చోట రాధారాణి ఏమందంటే, అంటే సముద్రానికి నది చేరాలి అంటే ఎన్ని పర్వతాలని, చెట్లని, పెద్ద పెద్ద వృక్షాలని అన్నింటినీ అధిగమించి వస్తుంది. అలానే నేను నా తల్లిదండ్రుల్ని, నా బిడియాన్ని, నా గంభీరతని అన్ని పక్కన దాటుకుంటూ అంటే అవి అధిరోహించి నీ దగ్గరకు వస్తున్నా, ఇలా నన్ను నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పింది. ఉమ్. అది మా హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్తరేనా. హరే కృష్ణ మాత దండ. ప్రభుజీ నేను చదివింది అయితే ఇట్లాగే రెండు నాటికలు రాశారు ప్రభుజీ రూపగోస్వామి. అది ఒకటేమో విదగ్ధ మాధవము, తర్వాత ఒకటేమో లలిత మాధవం అని రాశారు ప్రభుజీ. అందులోనేమో విదగ్ధ మాధవ్ అన్నదేమో బృందావన లీలల గురించి రాశారంట. ఉమ్. ఇదేమో ఇంకొకటి ద్వారక మధుర లీలలు రాశారు ప్రభుజీ. ఉమ్. అప్పుడు ఈ రాధారాణి ఏమంటుందంటే, నాకు ఇది ఇక్కడ కన్నా కూడా అప్పుడు నేను ఆ నది పేరు ఏదో ఉంది ప్రభుజీ, ఆ నది ఒడ్డున వేతసి చెట్ల కింద ఉండటం నాకు ఇష్టం అని చెప్పి తన సఖితో చెప్తుంది ప్రభుజీ. ఉమ్. వేప చెట్టుగా ఉండడం ఇష్టం అంట, నాకు అర్థం కాలేదు మాతాజీ. వేతసి వృక్షం అనేది ఉంది ప్రభుజీ. మరి ఏంటో దానికి అది ఏం చెట్టు తెలియదు ప్రభుజీ నాకు కూడా. వేతసి అని, వేతసి. ఉమ్. అది ఆ ఏ శ్లోకం ఉందంటే 78 లో ఉంది ప్రభుజీ. దాని భాష్యంలో ఉమ్. అక్కడ ఆ వృక్షం కింద నేను సేద తీరడం నాకు ఇష్టం అని చెప్పింది ప్రభుజీ ఆమె, ఉమ్. రాధారాణి. హరి ఓం. అలాగే ఈయన ఆ, ఆ, చైతన్య ప్రభు రూపగోస్వామిని ఆ, తను రాసిన రచనని రాసి ఆయన ఒక తాటాకు మీద ఒక శ్లోకం రాసి ఇంటి చూట్లో పెట్టి ఆయన సముద్ర స్థానానికి వెళ్తాడు. అప్పుడు ఆయన వచ్చి చైతన్య ప్రభు వచ్చి ఆ శ్లోకాన్ని చూసి చాలా ఆనందపడిపోతాడు అనమాట. ఉమ్. ఆనందపడిపోయి ఇంత చక్కగా రాశాడు, ఆ రైటింగ్ కూడా ముత్యాలలాగా ఉంది అని చెప్పి అప్పుడు స్వరూపానంద ఆయన్ని పక్కన, ఉమ్. నా హృదయము చాలా లోతైనది కదా, దానిలోని భావాలన్నీ ఇతనికి ఎలా తెలుసు అని చెప్పి ఈయన చైతన్య ప్రభు ఆయన ఒక క్వశ్చన్ వేస్తాడు స్వరూపానంద అదే ప్రభుజీ. ఉమ్. అప్పుడు ఆయన కొద్దిసేపు నవ్వుకొని, మీరు మీ నిర్హేతుకమైన కరుణ ఆయనకి ఎప్పుడో ఇచ్చేశారు, ఆ విషయం నన్ను అడుగుతూ వరిష్ట చేస్తున్నారు మీరు అని చెప్పి ఆయన చెప్తారు స్వరూపానంద. ఉమ్. ఆ అప్పుడు ఆయన నవ్వుకొని, చైతన్య ప్రభు ప్రయాగలో నన్ను కలిసినప్పుడే నా ఈ నిర్హేతు కరుణ ఆయనకి ఇచ్చాను, అందుకని నా అంతరంగికంలో ఉన్న విషయాలన్నీ అతను రాయగలుగుతున్నాడని చెప్పి
చైతన్య ప్రభు చెప్తాడు. ఇంకోటి ఏంటంటే ఆయన ప్రేమగా చైతన్య ప్రభుని రూపగోస్వామిని రూపా అనే సంబోధిస్తాడు ప్రభుజీ. వెరీ నైస్. చాలా బాగుంది ప్రభుజీ. మొత్తం అన్ని కూడా ఇక్కడ 161 ఉంది PDF లో. అంతా కూడా చాలా బాగా వీళ్ళ సంభాషణ ఏముంది మా ప్రభుజీ. అందులో సార్వభౌమ భట్టాచారి వచ్చారు, ఇంకా చాలా మంది వీళ్ళంతా గోస్వాములు అందరూ వచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఆహార నియమాల గురించి, కృష్ణ ప్రసాదం గురించి కూడా చెప్పారు ప్రభుజీ. అది తీసుకుంటాం, ఎలా తీసుకుంటే ఎలాంటి గుణాలు వస్తాయి. మేము గంగా తీరంలో ఉంటాం కాబట్టి స్వర్గలోకంలో అక్కడ పూసే పూల నాళంలో ఉన్నది తింటాం గనక నాకు సత్వగుణం అవలంబిస్తాం, అదే అలవడుతుంది సత్వగుణం. ఇక్కడ వాళ్ళకి ఏదో సత్వగుణం రావాలంటే కృష్ణ ప్రసాదాన్ని తీసుకోవాలి. అది తీసుకుంటే ఇలా సాత్వికమైన గుణాలకు వస్తాయి. అలాంటి ఆ సాత్వికమైన ప్రసాదం తీసుకున్న ఆ వాళ్ళనే మనము ఈ కాలంలో వాళ్ళని ఎన్నిక చేసుకోవాలి నాయకుల కింద. అప్పుడైతేనే పరిపాలన సరిగా సాగుతుందని కూడా ఒక చిన్న మనకు సలహా లాంటిది ఇచ్చారు ప్రభుజీ. వెరీ నైస్. ఆ ప్రసాదం వితరణ గురించి కూడా ఒక శ్లోకంలో రాశారు ప్రభుజీ. ప్రసాదం తీసుకునే వాళ్ళంతా కూడా భక్తులయ్యే అవకాశం ఉంది అని చెప్పి. అవకాశం ఉండింది. అట్లాంటి ప్రసాదాన్ని తీసుకునే వాళ్ళనే మనము నాయకులుగా ఎన్నుకోవాలని కూడా ఒక సలహా మనకి అడ్వైజ్ చేశారు ప్రభుజీ. మాతాజీ. చాలా చక్కగా ఉంది ప్రభుజీ. అసలు మొత్తం కూడా చదివిన కొంచెం చాలా అలాగే ఈమె కూడా వచ్చింది, ఎవరు మధుమంగళుడి బామ్మ గారు. అట్లాగే ఈయన సాందీప్య ముని తల్లి అంట కదా ఆమె, నాకు ఇప్పుడు తెలియదు ప్రభుజీ ఇప్పటి వరకు. పౌర్ణమాసి పౌర్ణమసి. ఆమె కూడా వచ్చింది సందీపముని ఇందులో. యొక్క తల్లినా ప్రభుజీ? ఏంటమ్మా? సాందీపముని యొక్క తల్లినా అవును, పౌర్ణమాసి? అవును. ఉమ్, ఓకే. ఇందులో రాసి ఉంది ఈ దీంట్లో. అవును, పౌర్ణమసి చదివి పూర్ణమసి రెండు పేర్లతో పూర్ణమసి అంటారు. అవును మేడం ప్రభుజీ. ఇద్దరు ఒకటే. ఇద్దరు పౌర్ణమాసి ఒకటి, పూర్ణమాసి. పౌర్ణమసి అని ఇద్దరు. ఉంది, పౌర్ణమసి వేరు. అవునమ్మా, ఒకటే. అవునా, మధుమంగళుడి బామ్మగారా? ఓ ప్రభు, నాకు తెలియదు ఇప్పటి వరకు. ఉమ్. ఎన్నో విషయాలు మీ మీ గ్రూప్ లోకి వచ్చినాక నాకు తెలుస్తుంది ప్రభుజీ. మీ 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 ఇది వల్ల ఇటువంటి ఫ్రెండ్స్ నాకు దొరికారు ప్రభుజీ. ఈ సాంగత్యం నిజంగా నాకు ఎన్నో విషయాలు తెలియదు, నేను ఎంతో వెనకబడి ఉన్నాను ప్రభుజీ. మాతాజీ, నాకు కూడా చాలా తెలీదు. రూపాయలు అయ్యో చెప్తున్నా కూడా ప్రభుజీ. స్వీకరిస్తున్నా. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఊరేగేటప్పుడు చైతన్య ప్రభు ఒక శ్లోకం చదివే పాడేవాళ్ళు అంట ప్రభుజీ. అది ఎవరికి తెలియదంట. అది మాత్రం దాన్ని అర్థం చేసుకుని దాని మీద 2 రాశారంట ప్రభు. స్వరూపానంద ప్రభు రాశారంట. ఆ, అద్భుతం. ఆ, ఆయన రసస్వాదన రాయాలని చెప్పి రాశారంట ప్రభుజీ. ఉమ్. ఆ, నాటకాలు కూడా సత్యభామ రాయమని అడిగింది నన్ను అని చెప్పి చెప్పారంట చైతన్య ప్రభు. వెరీ బాగుంది. అంటే ఆయన కృష్ణుడు అనే కదా మనకి అర్థం అవుతుంది ఇప్పుడు. ఏమండి? ఆ శ్రీకృష్ణుని రూపమే కదా ప్రభుజీ చైతన్య ప్రభు. అవును. అదంతా రాశారు ప్రభు, చాలా బాగుంది ప్రభుజీ. ఇది చాప్టర్ వెరీ బాగుంది. ఇంకా మన మాతాజీ వాళ్ళు చదివి ఉంటే కనుక ఇంకా బాగా చెప్పగలిగి ఉండేవాళ్ళు. నేనైతే ఇంకా బాగా చెప్పలేకపోతున్నాను ప్రభుజీ. పావని మాతాజీ చదివి ఉంటే కనుక నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. నాకైతే ఇంకా నేను కూడా చెప్పడానికి అంత బాగా రావట్లేదు ప్రభుజీ. మాతాజీ చక్కగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. చెప్పారు. ఆ చక్కగా చెప్పారు మాతాజీ మీరు కూడా. అదేం లేదు ప్రభుజీ, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అంతే. లేదు మాతాజీ, చక్కగా చెప్పారు. లేదు ఇంకా ఎవరైనా ప్రభుజీ. చదివారా? మాతాజీ అమృతమయ మాతాజీ, నేను, మనము పావని మాతాజీ కనుక్కున్నాము. ఇక వచ్చారు రోజు అని మరి అటు చదివినట్లే చదవలేదు ప్రభుజీ వాళ్ళు. విన్నారు వాళ్ళు మాత్రం. ఓకే, ఓకే. ప్రభుజీ నాకు భగవద్గీత డౌట్ ఉంది. చెప్పండి. 9.8 ప్రభుజీ. ఉమ్.
అంటే ఇప్పుడు ప్రళయం తర్వాత జీవపరిణామ సిద్ధాంతం అనేది వర్తించదు అని చెప్పారు ప్రభుజీ. చదవమంటారా? నా డౌట్ అడిగైనా. డౌట్ అడగండి, దాని తర్వాత మళ్ళీ చూద్దాం. ముందు డౌట్ అడగండి. ఆ, అయితే ఇక్కడ ఏం చెప్పారంటే ప్రళయం తర్వాత జీవ పరిణామ సిద్ధాంతం అన్వయించబడు, మళ్ళీ జీవులు కొత్తగానే సృష్టించబడతారు కదా, కొత్త శరీరాన్ని తీసుకుంటారు. అలాంటప్పుడు అంటే మళ్ళీ ప్రళయం తర్వాత సృష్టి ఆరంభంలో అలాంటప్పుడు వాళ్ళు ఎలా శరీరాలను స్వీకరిస్తారు ప్రభుజీ? ఎలా అంటే అప్పుడు ప్రకృతి ఎలా శరీరాలను ఇస్తుంది ఆ ఆత్మలకి? అన్న డౌట్ ఏమైనా అర్థమైందా ప్రభుజీ? అంటే మామూలుగా అయితే ఇప్పుడున్న శరీరం ఉన్నప్పుడు ఉంది, అది నశించిపోయినప్పుడు కోరికల ప్రకారంగా ఇంకో శరీరం ఇవ్వబడుతుంది. ప్రళయం సంభవించినప్పుడు అది మళ్ళీ కొత్తగా సృష్టి ఆరంభమవుతుంది కదా, వాళ్ళకి శరీరాన్ని ఎలా నిర్ణయిస్తారు అని కదా మీరు అడుగుతున్నారు. అవును ప్రభుజీ. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి జీవ పరిణామ సిద్ధాంతం అనేది ఉంది కదా ప్రభుజీ. అంటే దాన్ని ఎవరూ మార్చలేమని చెప్తారు కదా. ఒక జీవి తర్వాత ఒక జీవిగా పుట్టాల్సిందే కదా. నెక్స్ట్ ఏ శరీరం అలా తీసుకుంటాం కదా. ఉమ్, చూడండి, కప్ప నుండి పాముగానే ఇంకెలాగానే చేప ఫస్ట్ అలాగే కదా ప్రభుజీ. అవును. అలా పరిణామం చెందుతూ మనం మానవ శరీరాన్ని వరకు వస్తాం కదా. అవును. అయితే ఇప్పుడు ప్రళయం సంభవించింది అనుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఈ జీవరాశులన్నీ కూడా, ఈ జీవాత్మలన్నీ కూడా భగవంతుడిలోకి వెళ్ళిపోతాయి కదా, అవును. అవును. మహావిష్ణులోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ తర్వాత బ్రహ్మ యొక్క రాత్రి గడిచినాక మళ్ళీ సృష్టి ప్రకటితమవుతుంది. కరెక్ట్. అయ్యేటప్పుడు ఈ మానవ శరీరాలకి కర్మ ఫలితానికి అనుగుణంగా ఇస్తారా నెక్స్ట్ శరీరాలని ప్రళయం తర్వాత? మానవ అవును. శరీరాలు, జంతు శరీరాలు, పక్షి, ఏ జీవాత్మకైనా సరే వాటి కర్మానుసారం ఇస్తారా? ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు అనుకోండి, ప్రళయం జరగలేదు, ఇప్పుడు నెక్స్ట్ శరీరం ఏం తీసుకుంటాం అనేది మన కోరికల మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు వచ్చే శరీరానికి ఏది ఆధారం అని ప్రభుజీ నా డౌట్. కూడా మన కోరికలే ఆధారము. మనం ఏ ఆలోచనలతో ఉన్నామో ఆ ఆలోచనలే మన చూడండి మాతాజీ, సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, మనస్సు, బుద్ధి, అహంకారము, మిథ్యాహంకారము మనతో పాటే ఉన్నాయి. ప్రళయం సంభవించినా కూడా నశించుకోలేదు అది కదా, అలాగే ఉన్నాయి. అందుకని మన ఆలోచనని బట్టి మనకి ఏమి కోరికల్ని కోరుకుంటూ ఉన్నాము అనే దాన్ని బట్టి శరీరం పడుతుంది. పరమాత్మగా అందరి హృదయాల్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడికి మన కోరికలన్నీ తెలుసు కదా. దాని ప్రకారమే మాయా మాయాదేవికి ఉమ్, ఆదేశం ఇవ్వడం జరుగుతుంది, ఏ శరీరాన్ని ఈ జీవాత్మకి ఇవ్వాలి అనేటువంటిది. దాని ప్రకారంగా మాయాదేవి యంత్ర రూఢాని మాయయ్య, మాయచే ఒక యంత్రం తయారు చేయబడుతుంది, ఆ యంత్రంలోకి జీవాత్మ ప్రవేశపెట్టబడుతుంది. మనం దాన్ని మన శరీరం అంటాం బయట, అది నిజానికి శాస్త్రబద్ధంగా చూసినట్లయితే ఒక యంత్రము. ఏ యంత్రంలోకి జీవాత్మ వెళ్ళాలి అనేటువంటిది, ఏ రకమైనటువంటి కోరికల్ని ఈ జీవాత్మ కలిగి ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతా లిఖితమైపోయింది. ఒకవేళ ఇక్కడ ఏం జరిగింది, ఒక్కొక్క జీవాత్మ వాళ్ళ చూడండి, మనకి ఒక్కొక్క జీవాత్మ అనిపించవచ్చును. ఈ క్షణంలో కొన్ని లక్షల కోట్ల లెక్కలేనంత మంది జీవాత్మలు శరీరాన్ని త్యాగం చేసి ఉంటారు. అలాగే లెక్కలేనన్ని జీవాత్మలు ఈ క్షణంలో జనించి ఉంటారు కదా. అలాగే ప్రళయం సంభవించినప్పుడు మళ్ళీ ఆరంభమైనప్పుడు ఏం జరుగుతుంది, అనేకమైనటువంటి జీవాత్మలు మళ్ళీ ఆవిర్భవించాలి కదా. కానీ వాటి కోరికల ప్రకారంగానే ఆవిర్భవిస్తాయి, అవి నశించిపోలేదు కదా. సుషుప్తావస్థలో ఉన్నాయి కానీ నశించిపోలేదు. వాటి కోరికలు అలాగే ఉన్నాయి. జీవాత్మ యొక్క ఆ కోరిక ప్రకారంగా మళ్ళీ ఆరంభంలో కూడా రకరకాలుగా ప్రకటితం అవుతారు. శిల ప్రభుపాద గారు అది స్పష్టంగా చెప్తారు మనకి. ఏమని, మనకి సృష్టి ఆరంభంలో అన్ని రకాల జీవాలు కూడాను ప్రకటితమవుతాయి. పరిమాణ సిద్ధాంతం ప్రకారంగా ఓ ముందు కోతి మాత్రమే పుట్టింది, లేకపోతే ఇంకేదో పుట్టింది కాదు కదా. అన్ని ఏకకాలంలో జనిస్తాయి. వాటి చైతన్యాన్ని బట్టి ఏ రకమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలి, ఏ రకమైన కోరికల్ని కలిగి ఉన్నారో దాన్ని బట్టి వాటికి శరీరం ఇవ్వబడుతుంది. అప్పుడు కూడా కోరికలే మూలం అంటున్నారు, అంతేనా? ఖచ్చితంగా ఖచ్చితంగా మాతాజీ, భౌతిక జగత్తులో ఉండడానికి మూల కారణము మన కోరికలే. మళ్ళీ జన్మ పొందడానికి కూడా కారణం అదే. ఇప్పుడు జంతు పరిణామ సిద్ధాంతం, జీవ పరిణామ సిద్ధాంతం అనేది ఉందిగా ప్రభుజీ, అవును. అన్వయిస్తుంది కదా.
జీవ పరిమాణ సిద్ధాంతము, ఎవరి జీవ పరిమాణ సిద్ధాంతము? డార్విన్స్ జీవ పరిమాణ సిద్ధాంతం అంటున్నావా నువ్వు? మనకి ఆ, చెప్తారు కదా ఫస్ట్ పద్మపురాణంలో చెప్పబడినటువంటి పరిమాణ సిద్ధాంతం ఏంటంటే మత్స్యముగా, దాని తర్వాత కూర్మముగా, ఎలాగా ఆ లీస్ట్ ప్రకారంగా వెళ్ళిపోతుంది కదా. దాని ప్రకారంగానే చూడండి మాతాజీ, ఇప్పుడు ఒకవేళ ఈ క్షణంలో ప్రళయం సంభవించింది, లేకపోతే బ్రహ్మ యొక్క కాలం అయిపోయింది, మనమంతా కూడా మనుష్య రూపంలో ఉన్నాం. ఈ క్షణంలో అన్ని రకాల జీవులు ఉన్నాయి కదా, చీమలు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, ఆ? ఆలోచించగలిగినటువంటి జీవులని 80 లక్షల యోనులు, 84 లక్షల యోనులు ఉన్నటువంటి అన్ని జీవులు ఉన్నాయి. అవన్నీ కూడాను నశించిపోయాయి కదా. నశించిపోయాయి అంటే ఏంటి? భగవంతుని శరీరంలోకి వెళ్ళిపోయాయి కదా, శ్రీ మహావిష్ణు యొక్క శరీరంలోకి వెళ్ళిపోయాయి. అలా ఉండిపోయి సుషుప్తావస్థలో ఉన్నాయి. మళ్ళీ ప్రకటితమైనప్పుడు అక్కడే ప్రకటితం అవుతాయి, అదే విధంగా ప్రకటితం అవుతాయి. మళ్ళీ ఒక ఆలోచన, దాన్ని ఎక్కడైనా వేదశాస్త్రాలు నిర్ధారించాలి. కానీ ఇప్పుడు చూడండి, ఈ క్షణంలో ఏమేం జరుగుతుందో జగత్తు అంతా కూడాను స్తబ్దంగా మారిపోయింది అనుకున్నాను. స్తబ్దంగా ఎవరు కాలం ఆగిపోయింది, స్తబ్దంగా మారిపోయింది. ఈయన మళ్ళీ ఒక ఒక 100 సంవత్సరాలు గడిచిపోయింది, ఒక 1,00,000 సంవత్సరాలు గడిచిపోయింది, ఒక 1,00,00,000 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ ఇదంతా కూడాను చలనంలోకి పెట్టబడింది. నిజానికి జీవాత్మలకు తెలియదు కూడా తెలియదు కదా. అలా జరిగింది అనుకోండి, ఉదాహరణకి ఊహించుకోండి ఒక నిమిషం. జీవాత్మలకి తెలియదు కదా, మళ్ళీ అదే స్థాయిలో ఉంటారు. ఇప్పుడు మనం నిద్రించాము, మళ్ళీ నిద్ర లేచాము, మనం ఏం చూస్తున్నాం అవే ఉన్నాయి. నిన్న ఏమనుకున్నామో అంత మాత్రమే గుర్తుంది. నిన్న ఏం పనులు చేయాలనుకున్నాం అవే గుర్తున్నాయి. ఏం కావాలనుకున్నామా అన్నీ అలాగే ఉన్నాయనుకోండి, మనకి ఈ మధ్యలో ఓ 1,00,00,000 సంవత్సరాలు గడిచిపోయిందన్న విషయం కూడా తెలుస్తుందా? తెలియదు. మ్మ్. మరి అలాంటిదే అన్నమాట. ఇప్పుడు ప్రళయం సంభవించింది అనుకోండి, జీవులందరూ భగవంతుని శరీరంలోకి వెళ్ళిపోయారు అని చెప్పబడింది. దాని తర్వాత మళ్ళీ అలాగే ప్రకటితమవుతారు వాళ్ళ కోరికల ప్రకారంగా. దాంట్లో మీకు ఎందుకు సందేహం వస్తుందని? అంటే అక్కడ చెప్పారు ప్రభుజీ, దీనికి మళ్ళీ ఇంకా జీవ పరిణామ సిద్ధాంతం వర్తించదు అన్నారు ప్రళయం తర్వాత. చెప్పారా ఎక్కడైనా? ఇక్కడ చెప్పారు ప్రభుజీ. సో చదవమ్మా. ఒకసారి ఒకసారి చదువుతాను ఉండండి. పోతే చూడండి. అంటే 9వ అధ్యాయంలో 8వ శ్లోకమా? 8వ శ్లోకం ప్రభుజీ. 9వ శ్లోకమా? 8 ప్రభుజీ. ఓకే. విశ్వంలో చిన్న కణములతో సహా సర్వం కూడా క్షీరోదక అంటే క్షీరోదక సాయి ప్రవేశిస్తాడు అందులో అని చెప్పారు. ఓకే, ఆ పై పారాగ్రాఫ్. ఈ విధంగా భగవానుడు అన్నింటి యందు ప్రవేశించిన సత్యం ఇక్కడ వివరించబడి, ఇక జీవులకు సంబంధించినంత వరకు వారందరూ భౌతిక ప్రకృతి గర్భం నందు ఉంచబడగా వారు వారి వారి పూర్వ కర్మలను అనుసరించి వివిధ స్థితులను పొందుదురు. ఆ, అట్లు భౌతిక జగత్తు యొక్క కార్యకలాపములు ప్రారంభమగును. సృష్టి ఆరంభమైన క్షణం నుండి వివిధ జీవుల కార్యకలాపములను కూడా అనగా ఇది పరిణామ ప్రక్రియను అనుసరించి జరుగుటలేదు. జగత్తు సృష్టితో పాటు వివిధ జీవరాశులు కూడా సృష్టించబడినవి. అనగా మానవులు, జంతువులు, మృగములు, పక్షులు మున్నగునవి ఏకకాలంలోనే సృష్టించబడినవే. ఓకే. జీవ పరిమాణ సిద్ధాంతం అంటే ఏం చెప్తున్నాడు? డార్విన్స్ జీవ పరిమాణ సిద్ధాంతం లాంటి చెప్తున్నాడు నేను అనుకుంటున్నాను. అది ఎందుకు రాశారు తెలియదు. నేను ఒకసారి ఆంగ్లంలో ప్రభుపాద రాసింది ఏదో చూద్దాం. నౌ యాజ్ ఫార్ యాజ్ ద లివింగ్ ఎంటిటీస్ ఆర్ కన్సర్న్, దే ఆర్ ఇంప్రిగ్నేటెడ్ ఇన్ టు దిస్ మెటీరియల్ నేచర్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దర్ పాస్ట్ డీడ్స్, పూర్వ కర్మల ప్రకారంగా రకరకాల స్థితుల్ని పొందుతారు. తద్వారా ఈ భౌతిక ప్రపంచం యొక్క కార్యక్రమాలు మళ్ళీ ఆరంభించబడతాయి. అంటే ప్రభుత్వ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు పూర్వకర్మ ఇప్పుడు ఇప్పుడు పిల్లి ప్రళయం టైంకి ఒక పిల్లి ఉందనుకోండి, జంతు పరిణామ సిద్ధాంతం ప్రకారం, జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం పిల్లి తర్వాత కుక్క అనుకుందాం, ఎగ్జాక్ట్ గా తెలియదు కదా నాకు, అనుకున్నాం అనుకోండి. మరి నెక్స్ట్ ప్రళయం పిల్లి శరీరం ముగించేసింది, నెక్స్ట్ అది ఏం చేసుకోవాలి? ఏం తీసుకోవాలి? కుక్క శరీరాన్ని తీసుకోవాలి. కుక్క శరీరం అయి ఉండొచ్చు, పిల్లి శరీరం అయి ఉండొచ్చు. మాతాజీ, ప్రళయం సంభవించినప్పుడు ఒక్కొక్క జీవికి ఉన్నటువంటి పరిపూర్ణతని బట్టి కాదు కదా. ఈ క్షణంలో ప్రళయం సంభవిస్తే నేను ఇంకా మనిషిగానే ఉండాల్సిన సమయం ఉందేమో, కానీ ప్రళయం వచ్చింది కాబట్టి నశించిపోయాను. కుక్కగానే ఉండాల్సినది ఉందేమో తెలీదు కదా. దాని ప్రకారంగా వారు వాళ్ళ శరీరాన్ని పొందుతారు.
ఇక్కడ జీవ పరిమాణ సిద్ధాంతము ప్రకటితం కాలేదు అంటే ఏమిటంటున్నారు ఇక్కడ? డార్విన్స్ జీవ పరిమాణ సిద్ధాంతం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రభుపాద గారు చెప్పిన దాంట్లో ఏమనింది, ఇవన్నీ కూడాను ఒకేసారి ఉద్భవిస్తాయి. పక్షులు కానీ, చీమ కానీ, అన్నీ కూడాను ఉమ్, వారి వారి కోరికల ప్రకారంగా పూర్వాశ్రమంలో ఎలా ఉండి వాళ్ళు నశించిపోయారో ఆ కోరిక పరిపూర్ణం కాలేదనుకో మళ్ళీ అలాగే జన్మిస్తారు. మీకు ఒకసారి ఆంగ్లంలో చదువుతాను, మీకు స్పష్టత వస్తుంది. Activities of the different species of living beings are begin from the very moment of the creation. It is not that all is evolved. ఇది ముఖ్యమైన వాక్యం. దాని వారు తెలుగులో ఎలా అనువదించారో నాకు తెలియదు. ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ ఈస్ ఎవాల్వ్డ్. అందరు కూడాను ఉన్నతమైన స్థితిలో ఉండాలని కాదు, చీమలు దోమలు కూడా ఉంటాయి కదా, అన్ని రకాలు 84 లక్షల యూనిట్లు ఉన్న అన్ని ప్రకటితమవుతున్నాయి. ప్రకటితమవుతాయి. The different species of life are created immediately along with the universe. సృష్టి ఆరంభంలోనే అన్నీ ఉన్నాయి. ఇక్కడ జీవ పరిమాణ సిద్ధాంతం ఏం లేదు. ముందు ఏంటి, ముందేదో ఏకకణ జీవి పుట్టింది, దాంతో ద్వికణ జీవిగా మారింది, దాని తర్వాత త్రికణ జీవిగా మారింది, ఇవన్నీ లేవు. అన్నీ ఒకేసారి జనించాయి. ఇక్కడ జీవ పరిమాణ సిద్ధాంతము పనిచేయదు. It is clearly stated here that the living entities have nothing to do with this process. The state of being in their past life, in the past creation is simply manifested again. స్పష్టంగా చెప్పారు. పూర్వ జీవితంలో పూర్వము అంతమవడానికి, ఈ సృష్టి ప్రళయం ఏర్పడడానికి ముందు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అదే మళ్ళీ వ్యక్తీకృతం అవుతుంది, మేనిఫెస్టెడ్ అగైన్. అండ్ ఆల్ దిస్ ఇస్ డన్ సింప్లీ బై హిస్ విల్. అంతే కదా. This is an inconceivable potency of the Supreme Personality of Godhead. And after creating different species of life, he has no connection with them. The creation takes place to accommodate the inclination of the various living entities, and so the Lord does not become involved with it. ఇది కదా. ఇప్పుడు చెప్పండి, మీకేమి మీ తెలుగు వ్యాఖ్యానాలు ఏ వ్యాఖ్యానము మీకు ఇబ్బందికరంగా లేకపోతే డౌట్ఫుల్గా ఉంది? జీవ పరిణామమే ప్రభుజీ. జీవ పరిమాణం అంటే ఇక్కడ తీసుకోవాల్సింది ఏమిటి అంటే మాతాజీ, ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతుంది అన్నారు కదా, అంతా మొదటి నుంచి కాదు. ఇక్కడ జీవ పరిమాణ సిద్ధాంతాన్ని దాన్ని మీరు వీలైనంత వరకు ఇగ్నోర్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎవల్యూషన్, థియరీ ఆఫ్ ఎవల్యూషన్, జీవ పరిమాణ సిద్ధాంతాన్ని వాళ్ళు అక్కడ దాన్ని ఉపయోగిస్తున్నారు. ఏమిటది? భౌతికమైన జీవ పరిమాణ సిద్ధాంతం. ఆధ్యాత్మిక జీవ పరిమాణ సిద్ధాంతాన్ని ఉపయోగించినా కూడా ఇక్కడ అది ఇక్కడ పనిచేయదు అంటున్నారు కదా. ఇప్పుడు మనిషిగా పుట్టడానికి 80 లక్షల యోనుల తర్వాత కదా మనిషిగా జన్మిస్తాడు. కానీ పూర్వజన్మలో నిన్ను మనిషిగా ఉన్నప్పుడు అదే విధంగా వ్యక్తీకృతం అవుతున్నాడు. ఇప్పుడు ఏమైంది? కంటిన్యూటీకి బ్రేక్ వచ్చింది. అంటే బ్రహ్మ యొక్క జీవనకాలం పరిసమాప్తమైంది కాబట్టి ప్రళయం అనేది ఏర్పడింది. కానీ నా జీవనకాలం పరిసమాప్తం కాలేదు. కానీ బ్రహ్మ అన్నిటికీ అధిపతి కాబట్టి అందరి జీవనకాలం కూడాను అలా సుషుప్త అవస్థలో ఉంచబడింది. మళ్ళీ సృష్టి ఆరంభంలో వాళ్ళ జీవనకాలాన్ని అలాగే ఇవ్వడం జరిగింది. వాళ్ళు పూర్తి చేయాలి కదా. అందుకని ఏమంటున్నారు, అందుకని మళ్ళీ ఆరంభం నుంచి రావడం కాదు, ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలైపోతుంది వాళ్ళకి. అయితే ప్రభుజీ అప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు ఈ క్షణం ప్రళయం వచ్చింది అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడ ఆగిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇదే ప్లేస్ నుండి కంటిన్యూ అవుతానా? ఇప్పుడు నా వరకు నేను చూసుకున్నాను అనుకోండి. లేదంటే మళ్ళీ పుట్టి అమ్మ ఫోటో పుట్టి ఇలా నాకు అర్థమైంది ఏమిటి అంటే మాతాజీ, ఇలాగే కంటిన్యూ అవుతామని నాకు అర్థమైంది. నేను దాని గురించి చాలాసార్లు ఆలోచించాను. అంటే దీనికి స్పష్టత నేను ఇంకా ప్రభుపాద గారి వాక్యాలు ఎక్కడ నేను చూడలేదు. ఇంతవరకే ఇలా చెప్పడం జరిగింది. దీర్ఘంగా ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఇలా ఉన్నాము, ఇలా మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు ప్రళయం వచ్చేసింది. మళ్ళీ సృష్టి ప్రారంభించబడినప్పుడు మనం ఇదే స్థాయిలో ఉంటాం, ఇలాగే ఉంటాం, మళ్ళీ మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి ప్రళయం వచ్చి 1,000 సంవత్సరాలు గడిచిపోయిందనే విషయం నీకు నాకు ఇద్దరికి తెలియదు. మనం అనుకుంటాం మనం మాట్లాడుతూనే ఉన్నాము, నిమిషం క్రితం మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకుంటాం. సుషుప్తావస్థ అని చెప్పారుగా. సుషుప్తావస్థ కాబట్టి చూడండి, ఏంటంటారు దాన్ని, సుషుప్తావస్థలు అంటే ఏంటంటారు దాన్ని, కోమాలకు వెళ్ళిపోయే వ్యక్తులు ఉంటారు చూడండి. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నిద్రలేస్తారు. వాళ్ళకి ఇదంతా ఏం జరిగింది ఏం తెలియదు. అప్పుడు లేవగానే అనుకుంటారు, నేను ఇప్పుడు నేను నిద్రపోయి లేచాను అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. ఇది నాకు అర్థమైంది మాతాజీ. అలాగే ఎందుకంటే మళ్ళీ అంటే ఇప్పుడు ఏమైంది, బ్రహ్మ చేంజ్ అవుతున్నాడు, బ్రహ్మ యొక్క పదవీ కాలం పూర్తయింది. మిగిలిన జీవులన్నీ కూడా వాళ్ళ కర్మను అనుభవించాలి.
అందుకని చూడండి, అన్వయించుకునే విధానం ఏమిటి అంటే, భౌతిక జగత్తులో కూడా అలాంటి సందర్భం ఏర్పడింది అనుకోండి. ఇప్పుడు చూడండి, ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడు, పెద్ద అనేక పరిశ్రమలు స్థాపించాడు. ఏదో కారణం చేత అన్నీ అమ్మేయాలనుకున్నాడు అనుకోండి. ఒక దాంట్లో ఉమ్, కంపెనీలో ఇంకో కంపెనీ మెర్జ్ అవడం మీద ఉంటుంది. కింద పనిచేసే వాళ్ళకి ఏమి ఇంపాక్ట్ అవ్వదు. తెలుస్తుందా ఏమైనా? ఏం లేదు. అలాగే ఉమ్, వెళ్తారు, అలాగే వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు చేస్తారు. జీతభత్యాలు వస్తాయి. కాకపోతే ఓ అరగంట మీటింగ్ పెట్టేసి చెప్తారు, ఇలా జరిగింది, ఇప్పుడు మన ఓనర్ ఏ కాదు బి అని చెప్పేస్తారు, అంతే. అంతే కదా. ఉమ్, కానీ వాళ్ళ కార్యక్రమాల్లో తేడా ఏం రాదు. ఓ ఇప్పుడు నా ఓనర్ మారిపోయాడు కాబట్టి నీ ఇప్పుడు కార్మికుడిగా ఉన్నావు, రేపటి నుంచి నాకు యజమాని అయిపోతావు కాదు కదా. వాళ్ళ కార్యాలు ఉమ్, అలాగే ఉంటాయి. అలాగే దాన్ని ఎక్స్పాండ్ చేసి ఆలోచించామనుకోండి, మొత్తం సృష్టికి అధిపతి బ్రహ్మ. బ్రహ్మ యొక్క పదవీ కాలం పూర్తయిపోయింది, ఇంకో బ్రహ్మ వచ్చాడు. దట్స్ ఫైన్. మిగిలిన జీవులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మలు అలాగే నిర్వహించాలి కదా. ఉమ్, 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 అలా ప్రకటితమైపోయి వాళ్ళ కర్మలు వాళ్ళు నిర్వర్తిస్తుంటారు. ఇప్పుడు ఒకవేళ ఈ క్షణంలో ప్రళయం వచ్చిందనుకోండి, ఇంకా మనం చేయవలసిన కార్యక్రమాలు కొన్ని మన జీవనకాలం పూర్తి అవ్వలేదు ఈ శరీరంలో అనుకోండి, అది కంటిన్యూ ఉమ్. అయిపోతుంది. అది సులభతరం కదా. నేనైతే ఆ, నేను దీని గురించి ఆలోచించాను చాలా సందర్భాల్లో. నాకు ఈ రూపాయల గారి గ్రంథాలు చదువుతున్నప్పుడు వచ్చిన ఆలోచన అంటే, ఇది సుషుప్తావస్థలో ఉంటుంది అంతా మొత్తం. దాన్ని మళ్ళీ తొలగించేసి మళ్ళీ చరాచరంలోకి ప్రవేశపెడతారు. దాంతో మళ్ళీ మనం అసలు మనకు కూడా తెలియకపోవచ్చు. ఉమ్. అంతేకాని మీరేమనుకున్నా అంటే, మీ ఆలోచన ఏమిటంటే, ఒకవేళ వీళ్ళందరూ కూడా శరీరాన్ని త్యాగం చేసి మళ్ళీ కొత్తగా శరీరాన్ని పొందుతారా అనేటువంటిది మీ ప్రశ్న, అవునా? అవును ప్రభుజీ. అప్పుడు అలా పొందామనుకోండి, ఇప్పుడు చూడండి, అంటే పద్మపురాణంలో చెప్పే జీవ పరిణామ సిద్ధాంతం అయినా సరే, ఒక శరీరం తర్వాత ఒకటి, ఒక శరీరం తర్వాత ఇలా 82 లక్షల శరీరాలను తీసుకున్న తర్వాత కదా మానవ శరీరాన్ని తీసుకుంటాం. అలా ఈ ప్రాసెస్ నడుస్తుందా? మరి ఇక్కడేమో జీవ పరిణామం అనేది వర్తించదు అని చెప్పారు. అక్కడే డౌట్ వచ్చింది ప్రభు. దాంతోని మనం మనం అనుకున్నది నిజము అనే దానికి ఈ ఆ, వ్యాఖ్యానము తోడ్పడుతుంది కదా. మనం అవును ఎలా ప్రభుజీ. ఉన్నాం ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాము. ఎంత ఇంకా నిశ్చితంగా చెప్పాలి అంటే, మనం ఇప్పుడు భగవద్గీతని చర్చిస్తాం. ఈ క్షణంలో ప్రళయం వచ్చింది, ఒక 100 కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రకటితమైంది అనుకోండి, మనం ఇలాగే మాట్లాడుతూ ఉంటాం. మనకు కూడా తెలియదు ఒక 100 కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయి. ఉమ్, అందుకని ఇక్కడ జీవ పరిమాణ సిద్ధాంతం ఏది ప్రకటితం కాలేదు కదా. ఎందుకంటే ప్రళయం వచ్చింది కాబట్టి నేను నశించిపోయి మళ్ళీ ఇంకో శరీరం పొందడం అనేది జరగలేదు. ఉమ్. అర్థమయ్యేలా చెప్పగలిగానా మాతాజీ? అర్థమైంది ప్రభుజీ. అందుకని నాకు అర్థమైంది ఏమిటి అంటే, ఇదిగో ఆ వ్యాఖ్యానం ఇంకా బలం చేకూరుస్తుంది. జీవ పరిమాణ సిద్ధాంతం ఇక్కడ వర్తించదు అంటే, ఒకవేళ నేను ఇప్పుడు శరీరాన్ని త్యాగం చేశాను అనుకోండి, నా కర్మఫలాన్ని బట్టి ఇంకో శరీరాన్ని పొందుతాను. అంటే జీవ పరిమాణ సిద్ధాంతం అనేటువంటిది ఉంది. ఆ, ఉమ్, మనిషికైతే మిగిలిన జీవులకైతే వాటి తర్వాత ఏది పొందాలో కూడా నిర్దేశితం అయిపోయింది. అదేమీ పనిచేయదు అక్కడ. ఎందుకనంటే నేను ఎలా ఉన్నానో అలాగే మళ్ళీ ప్రకటితమయ్యాను, నాది పూర్తయిన వారికి. ఉమ్. అదే అనమాట. నేను ఒకసారి దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచించడం. అవును కదా, నేను నిన్నే నిద్రపోయినా, 1,00,00,000 సంవత్సరాల క్రితం నిద్రపోయినా. కానీ ఖచ్చితంగా నిన్నే నిద్రపోయిన మనకు తెలుసు. ఎందుకంటే శాస్త్రం చెబుతుంది, బ్రహ్మ ఇంకా 50వ సంవత్సరం 50, 51 సంవత్సరాల్లో ఉన్నారు బ్రహ్మ అని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి మన జీవితకాలం అంతా అదే, బ్రహ్మ యొక్క కాలం అది, బ్రహ్మ యొక్క వయసు అదే అని చెప్పుకోవచ్చు హ్యాపీగా. కాబట్టి ఆ, మరి ప్రభుజీ నెక్స్ట్ చూడండి చెప్పారు ఇది. అంటే అనగా మానవులు, జంతువులు, మృగములు, పక్షులు మున్నగునే ఒక ఏకకాలంలో సృష్టింపబడినవే. ఎందుకంటే గడిచిన ప్రళయ సమయమున అంటే కల్పాంతమున జీవులు ఏ కోరికలను కలిగి ఉందరో దానిని అనుసరించే వారు తిరిగి సృష్టించబడుదురు. మరి ఇక్కడ అలా స్తబ్దంగా ఉండిపోయింది. అక్కడి నుండి మొదలయ్యామనుకోండి మనం. మళ్ళీ ఏం చెప్తున్నారు? మన కోరికలను అనుసరించి మళ్ళీ తిరిగి సృష్టించబడుదురు. సో మనం ఒకసారి ఆంగ్లంలో చూద్దాం ఏం రాశారో. తెలుగులో ఏదైనా ప్రాబ్లం ఉందా లేకపోతే కరెక్ట్గానే ఉందో చూద్దాం. నో, యాజ్ ఫార్ యాజ్ ద లివింగ్ ఎంటిటీస్ ఆర్ కన్సర్న్, జీవాత్మలకి సంబంధించి, దే ఆర్ ఇంప్రిగ్నేటెడ్ ఇన్ టు దిస్ మెటీరియల్ నేచర్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దర్ పాస్ట్ డీడ్స్, పూర్వకర్మలకి అనుగుణంగా దే టేక్ డిఫరెంట్ పొజిషన్స్. Thus, the activities of the material world again begin.
సో ఇది నాకు వచ్చిన నాకు అర్థమైంది మాతాజీ. నేనేం చెప్తున్నా అంటే నేనేం చేస్తున్నానో అదే స్థితిలో వ్యక్తీకృతం అవుతానని నేను ఉమ్, అనుకున్నాను. అది పరిపూర్ణం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడం కూడా అలాగే అర్థం చేసుకుంటే సమతుల్యతతో ఉంటుంది. లేదనుకోండి, ఇప్పుడు ప్రళయం వచ్చింది కాబట్టి అందరూ ఆ, శరీరాన్ని త్యాగం చేశారు అన్ని జీవాత్మలు కూడాను అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఉమ్, మళ్ళీ ఇవన్నీ కూడాను ప్రకటితం అవ్వాలి కదా. ఉమ్, దానివల్ల చూడండి, ఒకవేళ కనుక శిల ప్రభుపాద గారు ఒక చోట చెప్తారు ఏమని తెలిసిన, నిన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు అనుకో, కృష్ణుడు బాగా అర్థమవుతాడు అని చెప్తారు. ఎందుకనంటే మనము అనేటువంటి వాళ్ళము కృష్ణుని యొక్క అంశలం కాబట్టి, నువ్వు నీ శరీరాన్ని బాగా అర్థం చేసుకున్నావు అనుకో, అప్పుడు కృష్ణుడు అర్థమవుతాడు. నేను ఆ కోవు నుంచి ఆలోచించాను. ఒకవేళ మనకే అధికారం ఇచ్చారనుకుందాం, ఒకవేళ నీకు ఒక పారిశ్రామికవేత్తగా అధికారం ఇచ్చారు, మీ కిందున్న ఒక అధికారిని మీరు బదిలీ చేయాలి లేకపోతే మార్చాలి, ఏం చేస్తారు? మొత్తం అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకుంటారా? లేకపోతే ఆ లేదు. ఒక్క వ్యక్తిని బదిలీ చేసేసి మిగిలిన వాళ్ళందరినీ అలాగే నిర్వహిస్తారా? ఏది సులభతరం? ఆ ఒక్క వ్యక్తిని బదిలీ చేయడమే ఈజీ అది, మిగిలిన వాళ్ళని అట్లా ఉంచేసాను. నేను అదే అనుకున్నాను. ఇక్కడ బ్రహ్మ మారిపోతున్నాడు. ఇది భౌతిక జగత్తు. అనేక పర్యాలు శిల రూపాయలు ఉదాహరణ ఇస్తారు, యజమాని, పరిశ్రమ, దాని గురించి. బ్రహ్మ ఉమ్, మారిపోతున్నారు అంటే ఈ మొత్తం భౌతిక జగత్తంతా ఒక పరిశ్రమ అనుకుంటే, దాంట్లో దాని అధిపతి మారుతున్నారు. అధిపతి మారడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో వీళ్ళందరినీ కూడా సుషుప్త అవస్థలో ఉంచేశారు. మళ్ళీ ప్రకటితంగా కానీ అన్నిటిని కూడా వ్యక్తీకృతం చేశారు అని నేను అర్థం చేసుకున్నాను మతజ వ్యాఖ్యానానికి. ఓకే సార్. మరి నేను అలాగే భావిస్తున్నాను. సైమిల్టేనియస్లీ క్రియేటెడ్, మళ్ళీ అందరు కూడా ఏకకాలంలో సృష్టించబడ్డారు అనే పదాన్ని వినియోగించారు, అంటే ప్రకటితం చేయబడ్డారు అని ఉమ్, నేను దాన్ని భావిస్తున్నాను. సృష్టించాలి అంటే మళ్ళీ తెలుగులో దాని అర్థం ఏంటంటే మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలి కదా. ఆ భావన ఉమ్, ఉంది మనకి. అది అది నిజమా కాదా కూడా ప్రశ్నార్థకం. ఎందుకంటే మనము కొన్ని కొన్ని పదాలకి అర్థాన్ని అన్వయించుకుంటాము. దాని మూలంగా నేను ఒక చిన్న సంఘటన చెప్తాను. పూర్వాశ్రమంలో నేను ఒక క్రియేటివ్ ఆర్ట్స్కి సంబంధించి యాక్టింగ్ అండ్ డైరెక్షన్లో క్లాస్ తీసుకున్నాను, అంటే ఒక కోర్స్ తీసుకున్నాను. దాంట్లో ఉమ్, ఒక వ్యాఖ్యానం వచ్చిందనమాట. ఏమని? ఆ, అంటే ఆ, కవి కవిత్వం రాయాలన్నా కూడాను, లేకపోతే ఏదైనా ప్రకటితం చేయాలన్నా కూడాను, సృజనాత్మకతతో క్రియేటివ్గా ఏదైనా చెప్పాలి అనుకుంటే అది దేని నుంచి వస్తుందని చెప్తున్నారు అంటే, క్రియేటివిటీ కమ్స్ ఫ్రమ్ అబ్జర్వేషన్ అన్నారు అనమాట. ఉమ్, అంటే చూసిన వాటిని మనం అనేక రకమైన స్థితిని చూస్తూ ఉంటాం కదా, దాని నుంచి సృజనాత్మకత ఉద్భవిస్తుంది అన్నారు. క్రియేటివ్ అనే పదం నాకు అప్పటికి, నేను అప్పుడు ఎంత కాలేజీలో అలా ఉన్నాను, అప్పుడు క్రియేటివ్ అంటే ఏమిటి, సృష్టించబడినది కొత్తగా అనేది నా బుర్రలో నాటుకుపోయిందనమాట. ఉమ్, అప్పుడు నా ప్రశ్న ఏమిటంటే వాళ్ళకి ఏమని అడిగానంటే, మీరు సృష్టించాలి అన్నారు కదా, ఏదో గమనించిన తర్వాత వచ్చింది సృష్టి ఎలా అవుతుంది అది? ఉమ్, సృష్టి అంటే కొత్తగా ఏర్పడాలి కదా, ఇది కొత్తగా కాదు. నువ్వు గమనించిన వాటితోనే ఏర్పరుస్తున్నావు కాబట్టి అది సృష్టి ఎలా అవుతుంది అనేది నా ప్రశ్న. మాస్టర్ అన్నారు, ఆ ప్రొఫెసరు, నేమైనా ఆ, ఎవరి పేరు చెప్పారైనా, అరిస్టాటిల్, ప్లూటో వాళ్ళ తత్వాలు ఏమైనా చదివావా అన్నాడు. లేదండి నేనేం చదవలేదు అని. ఎందుకని అడుగుతున్నారు అన్నాను నేను. అంటే అరిస్టాటిల్ ఇదే ప్రశ్నని తన గురువు ప్లూటోని అడిగాడు అన్నాడు. అవునా, మరి సరిపోయింది. మరి సమాధానం ఏంటి అంటే, క్రియేటివిటీ అంటే ఆయన నిర్వచనము నాకు ఇంకో నిర్వచనం ఇచ్చారు. నేను అనుకున్న నిర్వచనం కాదు. ఏమని ఇచ్చారు? క్రియేటివిటీ అంటే అప్పుడు కొత్తగా ఏర్పడింది, అది ఎక్కడి నుంచి, ఏ కారణం చేత ఏర్పడింది అది కాదు. చూడండి, ఆ, మీరు ఒక రైలు ఇంజన్ని చూశారు, అది ఎలా నడుస్తుందో. ఇంకోటి ఏదో దాన్ని చూశారు, ఎగురుతున్న, ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూశారు. ఉమ్, చూసేసి ఈ యంత్రము దీని మీద ఉంది కదా, పక్షిలాగా తయారు చేసి దాంట్లో పెట్టేస్తే అది ఆకాశంలో ఎగురుతుందా, దాన్ని ఏమంటున్నాడు అని, క్రియేటివిటీ అంటున్నాడు. అవి రెండు ఎక్కడి నుంచి ఉద్భవించాయి? ఆకాశంలో విమానాన్ని తయారు చేసేటువంటి ఆలోచన అనేటువంటిది ఈ రెండింటిని గమనించడం ద్వారా ఉద్భవించింది. నేను ఒక యంత్రాన్ని ఉమ్, తయారు చేసి భూమి మీద నడిచేటువంటి యంత్రాన్ని నేను ఏర్పరుస్తున్నాను. ఆకాశంలో ఉమ్, నేను పక్షిని చూస్తే అది ఎగురుతుంది. ఈ యంత్రము
ఆకాశంలో ఎగిరేలా చేయగలనా అనే ఆలోచన కొత్తదే. కానీ అవి రెండింటిని చూడడం వల్ల ఏర్పడింది. అంటే క్రియేటివిటీ స్టార్ట్స్ ఫ్రమ్ అబ్జర్వేషన్ అనేటువంటిది వాళ్ళ వ్యాఖ్యానం. అంటే గమనించిన వాటి నుంచి ఒక కొత్త ఆలోచన అనేటువంటిది పుట్టింది కదా. నేను పక్షిని చూశాను, భూమి మీద పరిగెడుతున్న ఒక యంత్రాన్ని చూశాను, రైలుని, ట్రైన్. నేను అనుకున్నాను దీన్ని ఆకాశంలో పక్షిలా పరిగెత్తించగలనా, అప్పుడు విమానం ఉద్భవించి ఉండవచ్చును. అది అవునో కాదో నాకు తెలియదు, ఉదాహరణగా చెప్తున్నాను నేను. అలా ఉమ్. ఉద్భవించింది అనుకోండి, దాన్ని ఏమంటున్నానంటే క్రియేటివ్ థాట్, కొత్త ఆలోచన అని. ఇక్కడ క్రియేటివిటీ అంటే మనము నేర్చుకునేటువంటి కొత్తగా, అంటే ఇంకా అక్కడి నుంచే ఉద్భవించిందని కాదు. ఇదంతా కూడా, ఈ ఉద్భవం అంతా కూడా, ఇప్పుడు విమానము అనేటువంటిది, విమానము అనేటువంటి ఆలోచన ఉద్భవించడానికి కారణభూతమైనవి రెండు అబ్జర్వేషన్స్. అంటే రెండింటిని పరీక్షించినప్పుడు నాకు అది ఉద్భవించింది. చెప్పండి మత చేత అం- చెప్తున్నారు. అంటే అక్కడ క్రియేటివిటీ అనేది ఆలోచన మాత్రమే కదా ప్రభుజీ. ఆలోచన కొత్తగా వచ్చింది కాబట్టి క్రియేటివిటీ అంటే ఆ, అక్కడ ఆలోచన మాత్రమే. సృజనాత్మకత అన్నారు, క్రియేటివిటీ. ఆ ఎస్ మాతాజీ. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ వాక్యం ఏదైతే ఉందో తిరిగి ఏమని చెప్పారు? తిరిగి ప్రకటించబడతారా? ఆ, తిరిగి సృష్టించబడుతుంది అని చెప్పారు. అది ఇక్కడ ఆ. ప్రకటితమవుతుంది అని చెప్పుకోవడము అప్రాప్రియేట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అర్థమైనంత వరకు మళ్ళీ కొత్తగా నేను ఇప్పుడున్నాను, మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించి మళ్ళీ కొత్త శరీరాన్ని పొంది అలా జరగదు అని నేను అవగతం చేసుకుంటున్నాను అన్నమాట. ఒకవేళ అలా జరుగుతుంది అనుకోండి, మరి ఎక్కడ క్లారిటీగా, అట్లీస్ట్ నా వరకు నాకు అర్థం కాలేదు అలా. ఓకే ప్రభుజీ. అలాంటప్పుడు అలా జరిగింది అనుకోండి, మీరు లేవనెత్తిన ప్రశ్నలన్నీ ఉద్భవిస్తాయి అప్పుడు, కదా. ఉమ్. అందుకని నేను ఎలా ఆలోచించాను అర్థం చేసుకున్నప్పుడు, నిజంగానే ఈ పరిశ్రమ ఉదాహరణ చెప్పుకున్నాను చూడండి, నేను చేస్తాను అలాగా. నువ్వు అవును అధిపతి ప్రభుజీ. దీనికి అన్నాను అనుకో, దాని కింది వారిని చేంజ్ చేయాలనుకుంటే చేసేస్తాను. కానీ మిగిలిన వాళ్ళు మొత్తం లక్షల కోట్ల మంది పనిచేస్తున్నారు అనుకో, వాళ్ళందరినీ మార్చేసాను కదా. ఉమ్. సో అలాంటిదే ఇది అన్న ఆలోచన నుంచి ఉద్భవించింది. ఓకే, అయితే మనం సుషుప్త అవస్థలో ఉంటాము. దాన్ని మళ్ళీ యథాతథంగా భగవంతు నుంచి ప్రకటితమైనప్పుడు మనం మన కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి ఉంటాం. ఎందుకంటే మన కోరికల ప్రకారం కదా మనకి శరీరం ఇవ్వబడింది. దాన్ని బట్టి ఉమ్. ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ప్రకటితం కాగానే ఒక వ్యక్తి శరీరం త్యాగం చేయాల్సిన అవసరం ఉంటే అది జరిగిపోతుంది. మళ్ళీ ఆ కార్యక్రమాలు అలాగే జరిగిపోతాయి ఆ లెక్కల ప్రకారంగా. అర్థమైందా మధ్య? అర్థమయ్యేలా చెప్పగలిగానో లేదో నాకు తెలియదు. అర్థమైంది. ఇందాకనే అర్థమైంది. ఇప్పుడు మీరు పారిశ్రామికవేత్త ఇది యజమానే మారేడు, ఆ, దాని అంత వీళ్ళ వర్కర్స్ అంతా మారాలని ఏం లేదుగా. అది. వాళ్ళు అలానే వర్క్ చేస్తారు. ఆ అక్కడికి అర్థమైంది. కాకపోతే మళ్ళీ తిరిగి సృష్టించబడ్డారు అనేసరికి మళ్ళీ మొదటి నుండా ఏంటో అని అనిపించింది కొంచెం అంతే. సృష్టించబడాలంటే చూడండి మాతాజీ, ఇదంతా కూడా భగవంతుని యొక్క శరీరంలోకి ప్రవేశపెట్టబడుతుంది, మహత్తత్వంలోకి ప్రవేశపెట్టబడుతుంది అని చెప్పబడింది కదా. తిరిగి ఉమ్. సృష్టించబడింది అంటే మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ కూడా వ్యక్తీకృతమయ్యాయి. ఉమ్. చూడండి, ఒక ఉదాహరణ మళ్ళీ దాన్ని అర్థం చేసుకోవడానికి కోసమని, పరిశ్రమ ఉందనుకోండి, మొత్తాన్ని కదిల్చకుండా దాన్ని ఒక వస్తువుగా భావిస్తే, దాన్ని మనకి లేపే శక్తి ఉందనుకోండి, దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టేసి ఇంకా కదలకుండా ఉంచేసి, ఉమ్. మీరు కొంతకాలం రెస్ట్ తీసుకున్నారు, తీసుకున్నా మళ్ళీ ఇంకా పరిశ్రమ మొదలెడదాం అనుకున్నప్పుడు దాన్ని మొత్తం అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మళ్ళీ ఆ కార్యక్రమాలని కదలికలని మొదలయ్యాయి అనుకోండి, అలా ఉమ్. అలాంటిదే ఉమ్. అని నా ఆలోచన. సరే. అంతే కదా. మరి చూడండి, జగత్తంతా కూడాను భగవంతుని శరీరంలోకి వెళ్ళిపోయి నిక్షిప్తం చేయబడుతుంది. జీవులందరూ కూడాను ఆ ఉమ్. మహతత్వంలోకి ప్రవేశపెట్టబడతారు. ఎలా ప్రవేశపెట్టబడతారు? ఏమవుతుంది వాటికి? సుషుప్తావస్థలో ఉండాలి కదా. ఉమ్. అలా కాకపోతే విపరీతమైన కార్యక్రమం కదా. అలా చేశారనుకోండి, అప్పుడు మరి కర్మ సిద్ధాంతము ఇతరాతోటి కూడా భంగం ఏర్పడుతుంది కదా. నేను నా ఉమ్. భౌతిక శరీరాన్ని, ఏ జీవైనా భౌతిక శరీరాన్ని ఎంతసేపు పొందుతుంది? వాటి కోరికలు తీరేంతవరకే. ఉమ్. కానీ రకరకాల జీవులు రకరకాల స్థితిలో ఉన్నాయి కదా. ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో ఆ సమయంలో వాళ్ళ జీవుల కోరికలన్నీ తీరాయని కాదు కదా. అవును. చాలా మంచి ప్రశ్న వేశారు మాతాజీ, నిగూఢమైనటువంటి ఆలోచనతో వచ్చిన ప్రశ్న. ధన్యవాదాలు. సరే. చాలా బాగుంది ప్రభుజీ మీ ఇద్దరు విశ్లేషణ. మీ అందరికీ కూడా అర్థమైపోయిందా మాతాజీ?
అర్థమైంది ప్రభుజీ. హరి హరి థ్యాంక్ యూ ప్రభుజీ. హరి బోల్ మాతాజీ. మాతాజీ, నాకు వచ్చిన ఆలోచనలు మీకు కూడా వస్తున్నాయి. చాలా సంవత్సరాల క్రితం నేను దీని గురించి ఆలోచించి చదివినప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు అలా అంటే అని. దానివల్ల మీకు అడగగానే ఉమ్, రూపాయల వారి కృప వల్ల గుర్తు చేసుకోగలిగాను. హరి హరి. ఏంటమ్మా? ఉంది కదా. ఇంకో డౌట్ ప్రభుజీ, ఇక్కడ అనేది చిత్రంగా ఉంటుందా అనిపించి మింగేస్తున్నా. లేదు లేదు, విచిత్రం ఏం లేదు మాతో, జరగండి. శుక్రవారం శనివారం ఇప్పుడు ఇలానే కంప్యూటర్ ముందు కూర్చున్నాం, మొబైల్స్ ముందు కానివ్వండి, కంప్యూటర్స్ ముందు కానీ ఉన్నాం. నాకు ఇట్లానే కంప్యూటర్స్ ఇవి ఇలానే ఆన్లైన్ ఉంటాయా? అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మనం భగవద్గీతను చర్చించుకుంటున్నాం ఎలా? కంప్యూటర్స్ ముందు కదా, ఆ, జూమ్ లో. ఆ, అప్పుడు వెంటనే కూడా ఇవన్నీ ఇంకా వర్క్ అవుతాయా అని. మీ రెండో భాగం నాకు అర్థం కావట్లేదు. అంటే ఇలానే ప్రభుజీ, ఇదే కంప్యూటర్ ముందు ఇలానే కూర్చుంటావా మళ్ళీ అని. ఆ, నాకు వచ్చిన ఆలోచన కూడా అదే మాతాజీ. నేనేమనుకుంటున్నా అంటే కరెక్ట్గా ఇలాగే కూర్చుంటాము. అదే అంటున్నాను కదా. ఒక్కోసారి నాకు అనుమానం వస్తుంది, నేను నిన్న రాత్రి పడుకున్నానా, కొన్ని కోట్ల సంవత్సరాల కింద పడుకొని ఇప్పుడు లేస్తున్నానా అని. ఎందుకనంటే అలా జరిగింది. నిజంగానే అలా జరుగుతుంది అనుకోండి. మనము ఈ రోజు చేసే అంటే ఈ క్షణంలో చేస్తున్న కార్యక్రమాలు అలాగే ఉన్నాయి. ఇది కృష్ణుడికి అసాధ్యమైన విషయం ఏం కాదు కదా. అది ఎలా ఉందో అలాగే టక సృష్టించడం అనేది. అలా సృష్టించేసాయి అనుకోండి, అన్నీ అలాగే ప్రకటితమయ్యాయి అనుకోండి. మన మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ అవి కూడా కృష్ణుడి నుంచే వస్తాయి మనకి. మనకి ఏది గుర్తుండాలో అది మాత్రమే గుర్తుంది అనుకోండి. అంటే నేను నిన్న చేసిన పనులు, గంట క్రితం చేసిన పనులు, నిమిషం క్రితం చేసిన పనులు గుర్తున్నాయి. ఇక్కడ కోటి సంవత్సరాలు గడిచిపోయినా కూడా నాకు అదేది తెలీదు. క్షణం క్రితం గుర్తున్నాయేమో, అది ఒకరికి కాదు, మొత్తం జగత్తులోని జీవులందరికీ అదే ఉందనుకోండి. అప్పుడు ఆ సాపేక్షత కూడా ఉండదు, రిలేటివిటీ కదా. ఒకవేళ కనుక నా ఒక్కడికి అయితే నేను కోమాలో ఉన్నాను, అయ్యా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి మేము జీవితాన్ని కొనసాగించాము, నీకు గుర్తులేదు అని చెప్తారు మీరు. మీకు జరిగింది, నాకు జరిగింది, అందరికీ జరిగింది, మొత్తం జీవులందరికీ జరిగింది, జగత్తు మొత్తం అంతా కూడాను. అప్పుడు బ్రహ్మతో ఎవరికి సహా కూడా ఇంకా తెలీదు. పరిస్థితి. ఏంటమ్మా? బ్రహ్మతో సహా అందరిది అదే స్థితి. అసలు బ్రహ్మే మారిపోయాడు కదా. ఆ ఒకవేళ ఒక రోజు తర్వాత బ్రహ్మ యొక్క 12 గంటల తర్వాత బ్రహ్మతో సహా అందరికీ, బ్రహ్మకి అలాగే జరుగుతుందా? బ్రహ్మకి తెలుస్తుంది. తను నిద్రపోయి లేచాడు కదా, ఆహా. బ్రహ్మకి తెలుస్తుంది అది. ఓకే, నా 12 గంటలు గడిచిపోయాయి అని. ప్రభుజీ అలాంటప్పుడు కుటుంబ సభ్యులు కూడా వీలే ఉంటారా అలాగా? అంతే కదా మాతాజీ, ఇంకా కర్మ పూర్తి అవ్వలేదు కుటుంబ సభ్యులతో. అందుకని అది పూర్తి అయింది వారికి. ఆ శ్లోకం ఏంటి? ఆ ఎవరికైనా గుర్తుందా? పాణి మాతాజీ, ఐ మీన్ ప్రేమ భక్తి మాతాజీ, మీకు గుర్తుందా? ఏంటి ప్రభుజీ శ్లోకం మీనింగ్ చెప్తారా? ఆ, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాదయ, అది ఈ శ్లోకం. రుణానుబంధ రూపేణ కదా మనకి భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, మిత్రులు కానీ, ఇదంతా రుణానుబంధం కదా మాతాజీ. ఆ రుణానుబంధం పూర్తయినంత వరకు అలాగే ఉంటారు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఇప్పుడు మీరు మీరుగానే ఉంటారు, మారిపోదు. మీరు ఏ డ్రెస్ వేసుకొని పడుకున్నారో అదే డ్రెస్ లో మళ్ళీ కనబడతారు. వింటా ఉంటే మాత్రం భలే ఉంది ప్రభుజీ. అవును ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. నమస్తే. అదే కదా, మనం ఆలోచిద్దాం ఒకసారి. ఒకవేళ అలా కాలేదనుకోండి, ఇప్పుడు ఎవరైతే డ్రెస్ భర్తగా ఉన్నారో, వేసుకుంటున్నా భార్యగా ఉన్నారో, లేకపోతే పిల్లలుగా ఉన్నారో, వాళ్ళతో రుణానుబంధం తెలియలేదు. సృష్టికర్త మళ్ళీ ఎందుకు కష్టపడాలి వీళ్ళందరినీ మళ్ళీ సృష్టించడానికి, మళ్ళీ అక్కడ దాకా తీసుకురావడానికి? అదంతా ఎందుకు అదంతా చేయాలి? నాకు శక్తి ఉంది అనుకోండి, అలాగా నిక్షిప్తంగా ఉంచగలను, మళ్ళీ దాన్ని మళ్ళీ ప్రకటితం చేయగలను. భగవంతునికి అసాధ్యమైంది ఏముంది? వచ్చేదిస్తాను. థ్యాంక్ సో యూ ప్రభుజీ. మాతాజీ, బాలా మాతాజీ అండ్ పావని మాతాజీ,
ఒకవేళ కనుక ఈ క్షణంలో ప్రళయం సంభవిస్తే మళ్ళీ మీరు బాలామాతాజీగానే ఉంటారు, మీరు పావని ఐ మీన్ ప్రేమభక్తి మాతాజీగానే ఉంటారు. మనం ఇలాగే కూర్చొని మాట్లాడుతూ ఉంటుంటాం. హరి కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ. ఇదేదో బాగుంది ప్రభుజీ. చాలా బాగుంది ప్రభుజీ. ఇలాంటప్పుడు ప్రళయం వచ్చేస్తే బెటర్ బాబు. ఇదే భక్తుల సాంగత్యంలో ఉంటాం. నేనేమో ఇలాగే వింటానే ఉంటానండి ప్రభుజీ. ఇంకా భక్తుల సంరక్షణలో ఉంటాం. నేను మీలాగా చదివి నేను వినిపించాలని ఉంది, కానీ నేను ఇలాగే వింటమే అయిపోతుందండి నా జీవితం అంతా. మాతాజీ శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం ఏదైనా కూడా సేవనీయం. ఆ, సో ఇంకా ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కామెంట్స్ ఉన్నాయా మాతాజీ అండ్ ప్రభుజీస్? లేకపోతే ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరు? తులసి ప్రభుజీ. ఏమ్మా? తులసి చేయాలి చేయండి చెప్పారు. చేయండి. ఒక నిమిషం. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. ప్రణామ్ మాత. ఒక్క నిమిషం ప్రభుజీ, ఇప్పుడే వెళ్తున్నాను. ప్రభుజీ ఇంకా చిన్న డౌట్ ఇంకోటి ఉంది. అంటే ఇప్పుడు సిస్టమ్ వర్క్ కూడా అలానే ఉంటుందా యాజ్ గా? సిస్టమ్ వర్క్ అంటే మీరు కంప్యూటర్ మీద పనిచేస్తున్నారు అలాగే ఉంటుందా అంటున్నారా? ఆ ఇప్పుడు మీరు అలాగే. చెప్తున్నారు కదా జూమ్ మీటింగ్ అన్ని అలాగే. అదే నేను కదా ఆయన. అదే అంటున్నాను కదా మాతాజీ, అన్ని అలాగే ఉంటాయని నేను అర్థం చేసుకున్నాను. మ్మ్. ఏమీ మారిపోవు. కరెక్ట్గా మనం ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో మళ్ళీ ప్రకటితమైపోయి ఉంటాము. మీ వయసు ఇప్పుడు ఎక్స్ ఓ ఎన్నో కొన్ని సంవత్సరాలు 30, 40, 50 ఎన్నైతే అని అదే సంవత్సరంలో అలాగే ఉంటారు. జీవనం అలాగే ఉంటుంది. అసలు మనకి కూడా తెలియకపోవచ్చు. ఏమిటి, ఓ ఇదంతా జరిగిపోయింది, బ్రహ్మ యొక్క ఒక రోజు జరిగిపోయింది, ఆ, ఇంత సుదీర్ఘ కాలం పాటు నేను సుషుప్తావస్థలో ఉన్న అదేం కూడా తెలియదు మనకి. అదే కదా మనం చర్చించుకున్నాము. అది ఒకరికి జరిగితే పక్క వాళ్ళండి అదేంటి నువ్వు ఇన్ని సంవత్సరాలు నిద్రపోయావు, నువ్వు కోమాలో ఉన్నావు అని చెప్తారు. అందరికీ జరిగింది అనుకోండి, ఎవరెవరికి చెప్తారు? ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియదు. ఎగ్జాక్ట్లీ. అందరూ ఎప్పటిలాగే ఎవరి జీవన విధానంలో వాళ్ళు మునిగిపోతారు మళ్ళీ. రైట్. అందుకని ఎవరి కర్మ వాళ్ళకి అలాగే వర్క్ అయిపోతూ ఉంటుంది కదా. ఇంకా ఎవరికి కూడాను మళ్ళీ ఎవరికి ఎక్స్ట్రా వర్క్ లేదు, ఏమీ లేదు. బ్రహ్మ మారిపోయాడు, కొంతకాలం పట్టింది, అందుకని నేను అలా ఉంచేస్తారు సుషుప్తావస్థలు. మళ్ళీ చరాచరంలోకి వచ్చేసింది మళ్ళీ అంతా కూడా. అలా మాతాజీ మీ ప్రశ్నకి సమాధానం లభించిందా? అర్థమైంది ప్రభుజీ. హరి ఓం. మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్ మాత. ఆలపించలేము. ప్రభుపాద రచించిన కీర్తన ప్రభుజీ. హరి బోల్. కృష్ణ తవ పుణ్య ভাই এ পুণ্য করিবে যাবে রাধা রানী সুখী হবে। এ পুণ্য করিবে যাবে রাধা রানী সুখী হবে। ধ্রুবাতি বলি তোমার, ধ্রুবাতি বলি তোমার। কৃষ্ণ তব পুণ্য হবে ভাই। শ্রী সিদ্ধার্থ सरस्वती सची सूत प्रियाति
श्री सिद्धार्थ सारस्वती सची सूत प्रियाति कृष्ण सेवया तुला से मोहता गुरु जगतेर मध्युरु से मोहता गुरु जगतेर मध्युरु कृष्ण भक्ति दिया थाय कृष्ण तावा पुण्य भाई तारा इच्छा बालावा पाशतीर्थ थार तारा इच्छा बालावा पाशतीर्थ थार होई जाते गौरंगेरा पृथ्वीत नागराधी समुद्र नादनादी पृथ्वीत नागराधी समुद्र नादनादी सकाले बोले कृष्ण राम कृष्ण तावा पुण्य भाई তাহলে অনন্ত হয় তবে হয় দিগ্বিজয় তাহলে অনন্ত হয় তবে হয় দিগ্বিজয় চৈতন্যের কৃপা তিসায় माया दुष्ट जाता दुखी जगते सबाई सुखी माया दुष्ट जाता दुखी जगते सबाई सुखी वैष्णवेर इच्छा पूर्ण होय कृष्ण तावा पुण्य भाई से काया कोरी बारे आज्ञा चाँद दिलो मोरे से काया कोरी बारे आज्ञा चाँद दिलो मोरे योग्य नाही याती दिनानी साई से तुम्हारा कृपा मांगते छे अनुरूपा साई से तुम्हारा कृपा मांगते छे अनुरूपा आज तुम्ही सबर प्रावीणा कृष्ण तावा पुण्य बेभा तुम्हारा शक्ति मिले गुरु सेव वास्तु मिले तुम्हारा शक्ति मिले गुरु सेव वास्तु मिले जीवन सदा कायती हो सही से सेवा पाइले चाहले सुखी हाले सही से सेवा पाइले चाहले सुखी हाले तब संग भाग्य ते मिलो कृष्ण तावा पुण्य भाई तुम्ही मोर चिरा साथी दुनिया माया लाठी तुम्ही मोर चिरा साथी दुनिया माया लाठी काही आचे जन्म जन्मारे आज पुढे सुयोग जदी हो योगायोग आज पुढे सुयोग जदी हो योगायोग तबे पारी तू है बिंदीबार कृष्ण तावा पुण्य भाई तुम्हारा मिलाने पाए आवरण से सुख पाए तुम्हारा मिलाने पाए आवरण से सुख पाए गोचरा ने घूरी दिनामो काटा बाने छूटा छूटी बने काय लूटा लूटी काटा बाने छूटा छूटी बने काय लूटा लूटी সেই দিন কাবে হবে মো কৃষ্ণ তাওয়া পুণ্য হবে ভাই आज से सुविधा हाला
तुम्हारा स्मरण भेला आज से सुविधा हाला तुम्हारा स्मरण भेला गोर आशा दाखिला काय आम्ही नित्यादास काय कोरिये दास आम्ही तोमर नित्यादास काय कोरिये दास तुम्ही बिना अन्य गती नाही तुम्ही बिना अन्य गती नाही कृष्ण तवा पुण्य भाई ए पुण्य करी बेचाबे राधा रानी सुखी हबे ए पुण्य करी बेचाबे राधा रानी सुखी हबे ध्रुवाती बोधी तो माताय कृष्ण तवा पुण्य हबे भाई हरे कृष्ण प्रभुजी थैंक यू హరే కృష్ణ మాతాజీ, దీని అర్థం కూడా ఒకసారి అందరికి చెప్పండి క్లుప్తంగా. ఇంగ్లీష్ లో ఉంది అమ్మా ఇంగ్లీష్ లో ఉంది ప్రభుజీ చెప్పండి, పర్లేదు. అంటే ప్రభుపాద ఏం చేస్తున్నారంటే ఆయన బోట్ లో వెళ్తూ ఉంటారు కదా జలదత్త డైరీ అనేది ప్రభుపాద ఉమ్, మెయింటైన్ చేస్తూ ఉంటారు ఉమ్, అందులో ఒకసారి ఎప్పుడైతే ప్రభుపాద గుర్తు తెచ్చుకుంటారో తన గురు మహారాజ్ ని గురు మహారాజ్ గుర్తు తెచ్చుకునేటప్పుడు దీన్ని రాస్తారు ప్రభుజీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనేవారు గౌరాంగకి చాలా అత్యంత సన్నిహితులు గౌరాంగ ఎవరంటే సత్యమాత యొక్క పుత్రుడు స్వయంగా శ్రీకృష్ణుడు ఉమ్, ఆయన యొక్క ప్రియమైన భక్తుడు ఎవరు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఉమ్, ఆయన ఆ, కృష్ణుని ఆ, ఎంతో ప్రేమతో ఎంతో భక్తితో కృష్ణుని ముందు ఆయన బెస్ట్ అంటారు కదా ప్రభుజీ బెస్ట్. కృష్ణుడు గురించి ఈ ప్రపంచాన్ని అంతటికి తెలియజేశారు ఆయన యొక్క కోరిక ఏంటంటే గౌరాంగ యొక్క నామం ఏదైతే ఉందో అది పాశ్చాత్య దేశాలలో కూడా మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలి అనేది ఆయన కోరిక అన్ని సిటీస్ లో టౌన్స్ లో విలేజెస్ లో అన్నింట్లో మొత్తం సముద్రాలలో నదులలో ప్రతి ఒక్క చోట అన్ని చోట్ల ప్రతి ఒక్కరూ కృష్ణ ఇంకా రామనామాల్ని జపించాలి అనేది నా గురు మహారాజ్ యొక్క కోరిక అని ప్రభుపాద చెప్తున్నారు అన్ని దిక్కుల ఈ ఎర్త్ ఏదైతే ఉందో అన్ని దిక్కులు కూడా చైతన్య మహాప్రభు యొక్క కృప అనేది వరదలాగా ప్రవహించాలి అని కోరుకుంటున్నారు జీవాత్మలు ఎవరైతే మాయ చేత కరప్ట్ అయి ఉన్నారో వారందరూ కూడా ఆనందాన్ని పొందాలి అది వైష్ణవుల యొక్క కోరిక అలా ఎప్పుడైతే జరుగుతుందో ఆ గొప్ప వైష్ణవుడు ఎవరైతే ఉన్నారో నా గురు మహారాజ్ ఆయన యొక్క కోరిక పూర్తవుతుంది అని చెప్తున్నారు ప్రభుజీ ఇది నా గురు మహారాజ్ నాకు ఆజ్ఞాపించారు దీన్ని ఇలా గౌరాంగ యొక్క నామాన్ని ప్రపంచమంతా చాటమని చెప్పారు నాకు తెలుసు నేను దీనికి సరిపోను అంటే ఈ పనిని పూర్తి చేయడానికి నాకు అర్హత లేదు నేను చాలా దిగజారిన స్థితిలో ఉన్నాను అని ఇక్కడ ప్రభుపాద తన హంబల్నెస్ ని చూపిస్తున్నాను హరి హరి. చాలా చక్కగా చెప్పారు మాతాజీ. నేనే చెప్తున్నట్టుగా నాకే అనిపించింది. మీ హరి కృప హరి. కావాలి చాలా బాగా చెప్పారు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ఇంకేదో చెప్తున్నారా మీరు? నేను మధ్యలో ఆపేశాను మిమ్మల్ని. అంటే ఇంకా ఉంది ప్రభుజీ 4 ఆ, or 5 వర్సెస్ చెప్పండి. ఇది చేయడానికి నాకు అర్హత లేదు కానీ ఒకవేళ కృష్ణుని యొక్క కృప నాకు ఉంది అనుకుంటే నేను అర్హతని పొందగలుగుతాను అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుజీ ఇంకా ఏమన్నారంటే
మీరు నాకు మీ కృపని ప్రసాదిస్తే నేను దేన్నైనా సాధించగలుగుతాను. నా జీవితానికి ఒక అర్థం అనేది చేకూరుతుంది ఒకవేళ ఈ కార్యం నేను చేయగలిగితే. ఇంకా ఏమంటారంటే కృష్ణ నేను నీ శాశ్వతమైన సహచరుడని. నేను మాయ చేత కప్పబడి ఈ జన్మ మృత్యు జరావ్యాధిలో చిక్కుకొని ఉన్నాను. మళ్ళీ నాకు నిన్ను కలిసే అవకాశం దొరికితే బాగుండు. నేను మళ్ళీ నిన్ను కలుస్తాను అని చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే ప్రభుపాద్ తను కృష్ణుడితో ఏ విధంగా అయితే ఉన్నారో ఇంతకు ముందు ఈ భౌతిక ప్రపంచానికి రాకముందు దాన్ని చెప్తున్నారు కాబట్టి. ఎలా అంటే ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఫీల్డ్స్ లో మనం కలిసి తిరిగే వాళ్ళం. రోజంతా నేను కృష్ణుడితో గోల్ని కాస్తూ గడిపే వాళ్ళం. మనమిద్దరం బృందావన అరణ్యంలో మిగతా గోప బాలకుల యొక్క లంచ్ ఏదైతే ఉంటుందో దాన్ని దొంగలించి మనం తినేవాళ్ళం కదా కృష్ణ అని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నారు. అంటే ప్రభుపాద్ ఇక్కడ ఒక గోప బాలకుడు అన్నట్టుగా అర్థమవుతుంది ప్రభుజీ. వెరీ నైస్. మళ్ళీ దొరికితే బాగుండు అని ప్రభుపాద్ కోరుకుంటున్నారు. ఈ రోజు నాకు బాగా నచ్చింది, ఎందుకంటే నా గురు మహారాజ్ ఇంకా కృష్ణుని నేను బాగా గుర్తు తెచ్చుకోగలిగాను. నేను మీ యొక్క శాశ్వతమైన సేవకుడని. మళ్ళీ మీ యొక్క అసోసియేషన్ ని మళ్ళీ కోరుకుంటున్నాను అని చెప్తున్నాను. వెరీ నైస్ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ, చాలా చక్కగా మాకు వివరించి చెప్పారు. అవును మాతాజీ, నా తరఫున ధన్యవాదాలు మాతాజీ. తులసి ప్రియ సఖి మాతాజీకి జై 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 జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. ప్రేమతోని ఎవరు చెప్తారు? జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. హరినామ సంకీర్తన్ కి జై. నామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై. సామవేద భక్త బృంద की जय. कंत्रा श्रीमद् भागवतम की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరు కూడా చక్కగా, మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరి బోల్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ అండ్ ప్రభుజీ. హరి హరి బోల్.